ప్రభుత్వాలను పడగొట్టిన చరిత్ర ఉల్లిపాయల సొంతం. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఉల్లి ధరలపై ఓ కన్నేసి ఉంచుతాయి. తాజాగా ఉల్లి ధరలు పెరుగుతూ ఉండడంతో వాటికి కళ్ళెం వేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల మార్కెట్లలో ప్రస్తుతం ఉల్లి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఢిల్లీ, నోయిడా, గుర్గావ్ వంటి ప్రాంతాల్లో కిలో 50 రూపాయల నుంచి 60 రూపాయలకు చేరుతోంది. వర్షాకాలంలో ఉల్లి ధరలు మరింత ఆకాశాన్నంటే అవకాశం ఉంది. దాంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ధరలకు కళ్ళెం వేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది 1,00,000 టన్నుల బఫర్ స్టాక్ను సృష్టించడంపై దృష్టి సారించింది. ఇందుకోసం ఉల్లిపాయల రేడియేషన్ ప్రాసెసింగ్ను గణనీయంగా పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయంగా సున్నితమైన ఆహారపు వస్తువైన ఉల్లిపాయల ధరల పెరుగుదల ఆపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఉల్లి కొరత నివారించడానికి ఏర్పాట్లు చేస్తోంది. కొత్త రేడియేషన్ సదుపాయ కల్పనపై దృష్టి సారించాలని ప్రభుత్వ ఏజెన్సీలైన నాఫెడ్, ఎన్సీసీఎఫ్లను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. బఫర్ స్టాక్ను సృష్టించేందుకు నాఫెడ్, ఎన్సీసీఎఫ్ వంటి ఏజెన్సీలు ఈ సంవత్సరం 5 లక్షల టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేస్తున్నాయి. సోనీపట్, థానే, నాసిక్, ముంబై వంటి ప్రధాన వినియోగ కేంద్రాల చుట్టూ రేడియేషన్ కేంద్రాలను గుర్తించాలని ఆహార మంత్రిత్వ శాఖ కోరింది. బఫర్ స్టాక్ను వేగంగా రవాణా చేసేందుకు ప్రధాన రైల్వే హబ్లలో నియంత్రిత పర్యావరణ నిల్వ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి కూడా మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. గత సంవత్సరం 1,200 టన్నుల ఉల్లి రేడియేషన్ ప్రాసెసింగ్ చేశారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాలలో ఈసారి తక్కువ దిగుబడి వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉల్లి ఎగుమతిదారుగా భారతదేశం ఉంది. అయితే 2023-24లో ఉల్లి దిగుబడి 16% తగ్గుతుందని అంచనా. గతంలో కంటే ఈసారి 2,54.7 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి తక్కువగా ఉంటుందని అధికారులు లెక్కలు కడుతున్నారు. మరోవైపు ఉల్లి ఎగుమతులు కూడా పెరుగుతున్నాయి. దీంతో కూడా ఉల్లి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటకుండా చర్యలు తీసుకుంటోంది.